ప్రజలు ప్రజా నిమిత్తం ఈరోజు 32వ వార్డుకి వచ్చిన సందర్భంగా మా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అంతా కూడా ఎంతో ఘనంగా స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతి చేతి నమస్కరిస్తాను. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు పేదవాళ్ళకి ఇచ్చి ఆదుకున్నారో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఏ పథకాలు ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అదంతా కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జగనన్న అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి మంచి చేస్తూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అనేది చేస్తూ పోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా అయిపోతుంది, ఏదో సొమాలియాగా అయిపోతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు 6 పథకాల ద్వారా ఏదో చేస్తాను అని చెప్పి చెప్పడం విడ్డూరంగా ఉందని కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఇచ్చేది 6 పథకాలు కావచ్చు, కానీ జగనన్న ఇచ్చింది ఈరోజు ఎన్ని పథకాలు ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తుకి ఏ విధంగా బంగారు బాట వేసి ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ ఏ విధంగా రూపురేఖలు మార్చి ఈరోజు ఆ పిల్లలు చదువుకునే స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఈరోజు చదివిస్తున్న మతం. అదేవిధంగా మన పిల్లలు ఏ కాలేజీ చదివినా ఎంత ఫీజు అయినా ఈరోజు ఇంజనీర్ గానో డాక్టర్ గానో చదివేదానికి ఏ అక్క చెయ్యమ్మ కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని ఆదుకుంటున్నాడో ఏ విధంగా చదివిస్తున్నాడో ప్రతి ఒక్క అక్క చెయ్యమ్మకి కూడా తెలుసు. ఈరోజు తెలుగుదేశం నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈరోజు అన్ని అబద్ధాలు చెప్తారు, ప్రజలను మోసం చేయాలని చూస్తారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈరోజు సోషల్ మీడియా ఎత్తుకున్నా, పేపర్ పచ్చ మీడియా ఎత్తుకున్నా, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఒకటే ప్రచారం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలిలో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ కూడా గెలిపించబోతున్నారు. ఇది ప్రజలకి అందరికీ తెలిసిన సత్యం. ఈరోజు ఓడిపోతున్నామనే బాధతో మా మీద ఏ అభాండాలు వేయాలా, ఏ విధంగా బూద జరగాలా అనే కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు సృష్టిస్తూ ఉంటారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత బూద జరిగినా నా మీద కావచ్చు, మా పార్టీ మీద కావచ్చు, ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ రోజు ఒకటే చెప్తున్నాను, కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉదయంగా అతను చేసిన అరాచకాలు మైనింగ్ కి సంబంధించి కావచ్చు, దాదాపు 140 కోట్ల పెనాల్టీ ప్రభుత్వం విధిస్తే కట్టకుండా కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆ ప్రాంతంలో క్వారీ బ్లాస్టింగ్ చేస్తా ఉంటే ఆ పక్కన ఉన్న గ్రామాలని కూడా అలా ఆ వైబ్రేషన్స్ కి ఏదో పగులు వచ్చి వాళ్ళంతా పోయి అడిగితే వాళ్ళని చంపాలని చూసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అక్కడ సుబ్బయ్య అని ఒక వ్యక్తి మాట్లాడితే అతన్ని రాగి కింద తొక్కించడానికి పుట్టుపడిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చెంగారమ్మ గుడి, సూర్యుపేట చెంగారమ్మ గుడికి భూమిని కబ్జా చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయన ఉంటున్న హౌస్ 2 సర్వే నంబర్ వేసి 2 రిజిస్ట్రేషన్ చేసి 2 బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆఫీసు 2 సర్వే నంబర్లు 2 రిజిస్ట్రేషన్ చేసి 2 బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి లోన్ తీసుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. రైల్వే ట్రాక్ పక్కన ఆల్రెడీ సైట్స్ అన్ని అమ్మేస్తున్నాడు. ఏదైతే అమ్మి ఆ సైట్స్ ని మళ్ళీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని వేగవాడికి అమ్మిన సైట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని వాటిని బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి.
మంచి స్థలం ఇచ్చి ఇవి కట్టించాలని ఈ రోజు దాదాపు కావలి నియోజకవర్గంలో 25,000 ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలియజేస్తున్నాను. ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన 14 సంవత్సరాలు కూడా ఒక్క ఇంటి స్థలం కూడా గతంలో ఇంటి స్థలాలు ఇచ్చేయంటే అది రాజశేఖర రెడ్డి గారికే చెయ్యింది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికే చెయ్యింది అనేది ప్రతి ఒక్క అక్కచెయ్యమ్మ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది ఇచ్చినా చేసినా కూడా అది ఒక్క జగనన్న రాజశేఖర రెడ్డి వాగే సాధ్యమైంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కరోనా వచ్చి ఇక్కడి నుంచి బయటికి రాగాని పరిస్థితిలో 2 సంవత్సరాలు ప్రతి ఒక్క పథకాన్ని కూడా అక్కచెగమకి ఇస్తూ ఏ విధంగా ఆదుకున్నాడు మా నాయకులు కావచ్చు, మా వాలంటీర్స్ కావచ్చు, మా సచివాలయ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద వచ్చి కరోనా బాధితుల్ని ఏ విధంగా ఆదుకున్నామో కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఈ నాయకులంతా కూడా ఎక్కడ పోయారు, ఏ విధంగా కనిపించకుండా పోయారు అనేది ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కొంతమంది వ్యక్తులు ఈ రోజు వస్తా ఉన్నారు కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని ఈ రోజు వచ్చిన వ్యక్తులు మీరు గతంలో చూడండి వారి జీవిత చరిత్ర ఏ విధంగా వాళ్ళు గతంలో తెలుగుదేశం టికెట్కి ఉదయగిరి నియోజకవర్గంలో నాకు టికెట్ కావాలని అడిగిన వ్యక్తి ఈ రోజు టీడీపీ అభ్యర్థి. ఆ రోజు టికెట్ కావాలని అది కూడా ఎలక్షన్స్ కి 3 నెలల ముందు పోయి తెలుగుదేశం టికెట్ కావాలని అడిగిన వ్యక్తి ఈ రోజు ఆ రోజు టికెట్ ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. 7 మంది వైసీపీ టికెట్కి ఈ రోజు ఎలక్షన్స్ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కనిపించలేదు. ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు వైసీపీ టికెట్ ఉదయగిరి కావాలని అడగడం, జగన్మోహన్ రెడ్డి గారు వారికి రిజెక్ట్ చేయడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావలికి టికెట్ అవ్వడం మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ప్రజలు గతంలో ప్రజారాజ్యం నుంచి కూడా మీ అందరికీ తెలుసు ప్రజలనే ఓడిపోయినా కూడా ఉన్నాం. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. కావలి నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయంగా ఈ రోజు నేను పనిచేస్తున్నాను. ఈ రోజు వచ్చి చెప్తారు, ఈ రోజు ఈ తెలుగుదేశం నాయకులు చెప్పేవి మోసపోకండి, ఎందుకంటే వారికి అబద్ధాలు చెప్పడం ఆనవాయితీ, మోసం చేయడం చంద్రబాబు నాయుడికి పుట్టిన కన్నతో పుట్టిన విద్య. కాబట్టి మళ్ళీ మీకు చెప్తాడు అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఇది కావాలని బ్రహ్మరాయ చేస్తా అని చెప్తాడు. గతంలో అధికారం ఇచ్చాం, 14 సంవత్సరాలు పాలించారు. మళ్ళీ మొన్న జగనన్న ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు రామాయపట్నం పోర్టుకి ఎలక్షన్స్ వస్తున్నాయని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, కానీ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా అభివృద్ధి చేయకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జోవైన ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేసారు, కానీ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా అది కూడా ఎలక్షన్స్ ముందు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క దగనెత్తి ఎయిర్పోర్టు ఫౌండేషన్ స్టోన్ వేసారే కానీ ఎక్కడ కూడా ఒక్క ఇటుకగా పెట్టి కట్టింది కూడా లేదు. అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఎక్కడ కూడా దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసారే కానీ ఎక్కడ కూడా ఇటుకగా పెట్టి కట్టింది లేదు, పోర్టు కట్టింది లేదు. మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మన కావలి నియోజకవర్గానికి సంబంధించి ఒక పక్క రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ ఈ రోజు కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కావలి ట్రంక్ రోడ్డు వర్క్ స్టార్ట్ చేపించింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు తుమ్మకొండ రోడ్డు కాంట్రాక్టర్ ఇచ్చి కాంట్రాక్టర్ కావాలని తెలుగుదేశం మనిషి అవటంగా ఈ రోజు ఆ పని ఆపేసి ఆ నెపాన్ని మా మీద వేస్తున్నది చంద్రబాబు నాయుడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మా వ్యక్తి చెప్తారు తుమ్మకొండ రోడ్డు కంప్లీట్ చేస్తాం, కల్లూరు బ్రిడ్జి కంప్లీట్ చేస్తాం, లేదా రామాయపట్నం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తాం. గతంలో అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, ఈ రోజు మళ్ళీ అబద్ధాలు చెప్పేదానికి మీ ముందుకు వస్తూ ఉంటారు. ఈ రోజు ఒకటి చెప్తున్నాం, మీ అందరికీ తెలుసు గత ఎన్ని సంవత్సరాలుగా మేము కావలి నియోజకవర్గంలో 2009 నుంచి కూడా ఈ రోజు ప్రజలకు సేవ చేస్తూ మీ అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో నేను ఉంటున్నాను. ఈ రోజు మనకు ఒక సువర్ణ అవకాశం రాబోతుంది.
ఈరోజు మూడోసారి మనం ఎమ్మెల్యేగా గెలిస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనకి మంచి అవకాశం అయిపోతాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మనకి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఈరోజు మన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. అటువంటి మంచి మనిషి ఈరోజు మనకి ఎంపీ అయితే మనకి జగనన్న తర్వాత జగనన్న గారి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అటు విజయసాయి రెడ్డి గారు, నేను బీదా మస్తానే ఉన్న గారు, అదే కాటమూడి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేమంతా కూడా కలిసికట్టుగా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాకపోతే తెలుగుదేశం నాయకులు వస్తారు, గతంలో చేసిన ఫౌండేషన్ స్టోన్స్ ఎక్కడ కూడా పనులు చేసిన పని లేదు. కానీ ఈరోజు వచ్చి అది చేస్తాం, ఇది చేస్తాం, నాకు ఐడియాస్ ఉన్నాయి, ఈ ఐడియాస్ అని ప్రతి ఒక్కరికి ఐడియాస్ ఉంటాయి. కానీ దాన్ని కాగే రూపం దాచడమే ముఖ్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫౌండేషన్ స్టోన్స్ వేయడానికే పరిమితం. కానీ జగనన్న ఫౌండేషన్ స్టోన్ చేసేది కాదు, కంప్లీట్ చేసేదానికే జగనన్న ఎప్పుడు కూడా ముందుంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి.